వెల్కమ్ టు నన్ను స్పెషల్. ఈరోజు మనము 3 ఇయర్స్ పాపకి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఎలా కుట్టాలో చూద్దాం రండి. నేను 1 మీటర్ వైట్ లైనింగ్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 మీటర్ని ఇలా డబుల్ ఫోల్డ్లో వేసానండి. 4 సైడ్స్ అటు సైడ్కి ఫోల్డింగ్ సైడ్ నా సైడ్కి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 ఇంచు కింద ఖర్చు కింద యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం మీరు కటింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. చూసారు కదా, షోల్డర్ మిడిల్కి పట్టుకున్నానండి నేను. ఇక్కడ చూసారు కదా, షోల్డర్ మిడిల్ నుంచి నడుము వరకు తీసుకున్నాను. చూసారు కదా ఎంత లెంత్ అయితే ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి. సో టేప్ ప్రకారం కూడా మీకు చెప్తానండి నేను. చూసారు కదా ఎంత 9 ఇంచెస్ వచ్చిందండి లెంత్. 1 ఇంచు ఖర్చుకి యాడ్ చేశాను కింద. షోల్డరు 4 తీసుకున్నానండి నేను. 4 సరిపోతుంది. ఇంకొంచెం బొద్దుగుండే పాపలకైతే 4.5 తీసుకోండి. 2 ఇంచెస్ నెక్ తీసుకున్నానండి నేను. చూసారు కదా 4 ఇంచెస్ కింద సంఖకి తీసుకున్నానండి. చూడండి ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఇలా క్రాస్ తీసుకోండి సంఖ దగ్గర నీట్గా. చూసారు కదా, ఇక్కడ తన నడుము లూజు కొలుద్దామండి మనము. పాపది ఏదైతే ఫ్రాక్ ఇచ్చారో దాన్ని తీసుకున్నాము. చూసారు కదా 10 ఇంచెస్ ఉందండి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టోటలీ 20 ఇంచెస్ అవుతుంది. సో మనము దాన్ని 4 భాగాలు చేసుకోవాలండి. 20ని 4 భాగాలు చేసుకుంటే 5 వస్తుంది కదా. సో 5కి దగ్గర మార్క్ చేసుకున్నాము. కొంచెం లూజ్ పెట్టమన్నారండి. సో 6 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. ఇది సంఖ లూజ్ అండి. సో చెస్ట్ వచ్చేసి 7 తీసుకున్నాను. కింద ఎంతైతే తీసుకుంటామో పైన 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. చూసారు కదా ఇలా. దానికి మళ్ళీ 2 ఇంచెస్ నేను ఖర్చు పెట్టుకున్నానండి. చూసారు కదా కింద 6 తీసుకున్నాను. 6కి 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నానండి. సో 8 ఇంచెస్ దగ్గర కింద తీసుకున్నాను ఖర్చు. పైన 7 తీసుకున్నాను కదండి. 7కి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర ఇలా ఖర్చు యాడ్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసేసుకున్నాము. ఇది 3 ఇయర్స్ పాపకండి. చూసారు కదా, నెక్కి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి. సంఖ దగ్గర ఒక టక్స్ ఇచ్చేయండి. చూసారు ఇక్కడ మనం ఒక 1 ఇంచెస్ తీసుకున్నాము. అక్కడ 6 ఇంచెస్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇది బాడీ పార్ట్ అండి పాపది. చూసారు కదా ఇది బాడీ పార్ట్ కటింగ్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇలా కట్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగా వేసుకోండి. నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేసుకోండి. 2 ఫోల్డ్ మీద కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ 2 అయిపోతాయండి. సో చూసారు కదా ఇది బాడీ పార్ట్. ఇప్పుడు కింద కుచ్చులు పెట్టేదానికి తీసుకుంటున్నానండి. ఫ్రాక్ కదా, కింద ఫిల్స్ పెడతాం కదా మనము. సో దాని లెంత్ వచ్చేసి 13 అండి పాపది. దాని కింద మళ్ళీ ఒక 3-4 ఇంచెస్ ఫిల్స్ పెడతాను క్లాత్తో, చిన్న పీసెస్తో. సో 13 తీసుకున్నాము. టోటల్లీ 16 అండి పాపది. నడుము దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు 16 ఇంచెస్ అండి పొడవు. సో దాంట్లో 13 మెయిన్ క్లాత్ తీసుకున్నాను. దాని కింద ఫిల్స్ పెట్టేదానికి 5 ఇంచెస్ తీసుకున్నాను. చూసారు కదా 13. క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్ కింద వేసానండి నేను. 1 మీటర్ క్లాత్ని ఇలా చూసారు కదా 2 ఫోల్డ్స్. క్లోజెస్ వైపు నా సైడ్ పెట్టుకున్నాను. అటు కూడా క్లోజే ఉందని ఓపెన్ సైడ్ బయటికి పెట్టాను. ఇప్పుడు క్లోజ్ ఏటైతే ఉందో అటు కట్ చేసుకోండి. ఈ 2 పీసెస్ జాయింట్ చేసి
నీట్గా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుందామండి. చాలా ఫిల్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ క్లాత్ తీసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇలా నీట్గా మిడిల్కి కట్ చేసేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కింద ఫిల్స్ పెట్టేదానికి కూడా ఒక క్లాత్ తీసుకున్నానండి. దాన్ని 1/2 మీటర్ అండి. ఇది టోటల్లీ 1.25 మీటర్ పట్టిందండి. చూసారు కదా, ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ కూడా ఫోల్డ్ చేశానండి. చూసారు కదా, ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేశానో సేమ్ అదే వేలో ఫోల్డ్ చేశానండి. సో ఇక్కడ క్లోజ్ ఉన్న దగ్గర కట్ చేసేసుకుందాము. దీన్ని మళ్ళీ కూడా మిడిల్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని కింద ఫిల్స్ కదా ఇంకా ఎక్కువ పడతాయండి. ఆల్రెడీ ఫిల్స్ పెట్టిన దానికి మళ్ళీ మనం కింద ఫిల్స్ పెడుతున్నాం కాబట్టి సో ఎక్కువ క్లాత్ పడుతుందండి కంపల్సరీ. అందుకనే మళ్ళీ దీన్ని మిడిల్కి మళ్ళీ కట్ చేసుకున్నాను. చూడండి, దీని లెంత్ వచ్చేసి 10 ఉందండి. చూసారు కదా, 10కి మిడిల్లో 5 దగ్గర మార్క్ చేశాను. సో కంప్లీట్ అటు సైడ్కి ఇటు సైడ్కి మార్క్ ఇచ్చేసాను. ఆ మిడిల్లో కట్ చేసేసుకుందామండి మనము. సో నేను ఎక్కడైతే మార్క్ చేశానో అది ఇలా కట్ చేసేసుకుందాము. ఇవి అన్నీ కూడా పీసెస్ జాయింట్ చేసేసి మనం ఫిల్స్ పెట్టింది ఏదైతే ఉందో ఆ క్లాత్కి మళ్ళీ కింద ఫిల్స్ పెడతానండి నేను. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. సో బాడీ పార్ట్ కింద ఫిల్స్ పెట్టేదానికి 13 ఇంచెస్ తీసుకున్నాను. దాని కింద ఫిల్స్ పెట్టేదానికి 5 ఇంచెస్ తీసుకున్నాను. చూసారు కదా, ఇదండి ఇది బాడీ పార్ట్. చూసారు కదా మీరు, ఇలా బాడీ పార్ట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. సో హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్స్ 4 ఇంచెస్ సరిపోతుందండి. షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. సో తన లూజు హ్యాండ్ లూజు వచ్చేసి 3.5 అండి. ఇక్కడికి మార్క్ చేసేసి కట్ చేసుకున్నాము. సో ఇలా క్రాస్ ఇచ్చేసేయండి. ఇది ఖర్చు అండి. లాస్ట్లో మార్క్ దగ్గర నుంచి అవతల ఉంది కదా, అది ఖర్చు కోసం ఉంచాను తనకి. సో ఇలా కట్ చేసేసుకుందాము అంతా. చూసారు కదా, ఇలా హ్యాండ్స్ రెడీ అండి. దీని మెయిన్ అండి కటింగ్ అయిపోయింది కదా పాప డ్రెస్. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఆయిల్ వేసి ఉన్నానండి మిషన్కి. సో అందుకనే ఒక టిష్యూ పెట్టేసి దాని మీద ఇలా 2 సార్లు కుట్టేసుకున్నానండి. సో ఆయిల్ అంతా నీట్గా పోతుంది. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్ ఏదైతే ఉందో లైనింగ్ అదేసి ఇలా ఒక కుట్టేసుకోండి. రైట్ సైడ్ పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్. దానికి లైనింగ్ ఇలా అటాచ్ చేసుకోండి. చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ పెట్టేసి ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఇప్పుడు లైనింగ్ని ఆపోజిట్ వైపుకి ఇలా మార్క్ చేసుకొని లోపలికి మడిచేసి పైన ఒక కుట్టు వేసేసేయండి. చూశారు కదా, ఇలా ఒక కుట్టేసేయండి. చూపించిన విధంగా ఇలా ఒక కుట్టు నీట్గా కుట్టేసుకుందామండి పైన. నేను పైపింగ్ మోడల్స్ ఏం పెట్టట్లేదండి, ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ అండి. సో ఈ సమ్మర్లో వేసుకునేదానికి పాపకి చాలా ఈజీగా ఉంటుందని సింపుల్గా కుడుతున్నాను. సో పైపింగ్స్ మోడల్స్ ఏం పెట్టట్లేదు, నీట్గా
ఓన్లీ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తున్నాను. హ్యాండ్స్ అండ్ నెక్ అన్నీ కూడా ఇదే ప్యాటర్న్లో కుట్టాను. సో ఇలా వేస్టేజ్ అంతా తీసుకున్నాము, చుట్టూతో కుట్టేసుకొని. చూసారు కదా, హ్యాండ్స్ రెడీ అండి. ఇప్పుడు బాడీ పార్ట్ కుడదాము. ముందుగా ఫ్రంట్ పార్ట్ కుడదామండి. నెక్ కట్ చేయలేదు కదా, 2 ఇంచెస్కి మార్క్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా నెక్ గీసుకున్నానండి. స్క్వేర్ షేప్లో తీసుకున్నాను నేను, మోడల్ ఏం పెట్టట్లేదు అన్నా కదా. సో ఇలా స్క్వేర్ షేపే తీసుకున్నాను. దాన్ని ఇందాక హ్యాండ్స్ ఏ విధంగా అయితే కుట్టామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ యాడ్ చేసుకొని ఇలా స్క్వేర్ లాగా ఫస్ట్ నెక్ మాత్రమే కుట్టాలండి. చూపించిన విధంగా నెక్ ప్యాటర్న్ వరకే ఫస్ట్ కుట్టేసి హ్యాండ్స్ ఎలా అయితే ఫోల్డ్ చేసి కుట్టామో అలాగే ఈ క్లాత్ వేస్ట్ క్లాత్ అంతా మిడిల్లో కట్ చేసి నెక్ని కూడా ఇలా తిరిగేసుకోవాలండి. ఈ మూలలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం కట్ చేయండి, నెక్ టర్న్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా మార్క్ చేసుకోండి స్క్వేర్ షేప్లో. లోపలికి లైనింగ్ పోయేలాగా ఇలా పై వైపున కుట్టేసేసుకోండి. చూసారు కదా, ఇలా కుట్టేసుకొని ఇప్పుడు చుట్టూతా కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ చుట్టూతా కుట్టేసి నీట్గా చుట్టూతా ఇలా లైనింగ్ ఎలా అయితే ఉందో దాని మీద కుట్టేసుకుందాం మనము. ఈ స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు. పర్ డే 2K 3K దాకా ఎర్న్ చేయొచ్చండి స్టిచ్చింగ్ నేర్చుకుంటే కూడా. బట్ అందరికీ రాదండి, చాలా ఇంట్రెస్ట్, చాలా ఉండాలి శ్రద్ధ, లేకపోతే రాదండి స్టిచ్చింగ్ కూడాను. యాక్చువల్లీ నేను ఒక 4 months అలా నేర్చుకున్నాను. మేడం గారు నాకేమీ స్టిచ్చింగ్ నేర్పించారు కానీ కటింగ్ నేర్పించలేదు ఆ టైంలో. కానీ తను కుట్టేటప్పుడు నేను అబ్జర్వ్ చేసి నేర్చుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి కొంచెం అలా వచ్చిందండి. దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ప్రజెంట్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందండి. 1 by 1 నేర్చుకుంటూ వచ్చాను, ఇంకెక్కడ నేర్చుకోలేదు. చూశారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నీట్గా ఫ్రంట్ ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టుకుందామండి. సేమ్ ఫస్ట్ నెక్ చేసుకొని లైనింగ్ టర్న్ చేసేసుకొని చుట్టూతో కుట్టేసుకొని వేస్టేజ్ అంతా కట్ చేసుకోవటమేనండి. ఇంట్లో ఉంటున్నాం కదా అని ఊరికి కొంతమంది స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు కదా, స్టార్ట్ చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కదండి. అలా సలహాలు విని మనం వెళ్ళామనుకోండి మనకి ఏం రాదండి. ఓన్గా ఇంట్రెస్ట్ ఉంటేనే స్టిచ్చింగ్ అయినా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, ఒక బిజినెస్ అయినా సరే మనము టాలెంటెడ్గా మన ఇష్టపూర్వకంగానే పోతేనే ఏదైనా మనకు వస్తుందండి. ఫోర్స్ఫుల్గా జాయిన్ అయ్యామనుకోండి ఎడ్యుకేషన్ అయినా రాదు, స్టిచ్చింగ్ అయినా రాదు, ఇంకే అదర్ వర్క్స్ అయినా మనకి రావండి. సో కంప్లీట్ మన ఇంట్రెస్ట్తోనే ఏదైనా నేర్చుకోవాలండి. చూశారు కదా, ఇలా నీట్గా రౌండ్గా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ వేస్ట్ ఏదైతే ఉందో నీట్గా అదంతా ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే కట్ చేసామో అలా కట్ చేసేసుకోండి. చూశారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అండి. సో దీన్ని నేను మిడిల్కి
కరెక్ట్గా మిడిల్ ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కట్ చేస్తున్నానండి. ఉక్స్కి కాజాలకి వేస్తాను నేను. దీనికి బటన్స్ పెడుతున్నానండి. ఈ బటన్స్ పెట్టేదానికే ఉక్స్ కాజా పట్టీలు వేస్తాను నేను. ఒక 2 ఇంచ్ ఎడల్పుతో 7 ఇంచ్ లెంత్తో ఒక వైట్ క్లాత్, వైట్ లైనింగ్ ఏదైతే ఉందో ఆ పీస్ తీసుకున్నానండి నేను. ఇలా లైట్గా పైన ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుందామండి. చూశారు కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కనిపించే విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి. చూశారు కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన భాగం ఏదైతే ఉందో హాఫ్ భాగం, దానికి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ లాస్ట్లో నెక్ దగ్గర కొంచెం మడిచి కుట్టుకోండి చూపించిన విధంగా. సో దీన్ని ఇలా టర్న్ చేసేసి ఇందాక ఫోల్డ్ చేసాం కదా, అదే విధంగా ఫోల్డ్ చేసేసి కంప్లీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించేలాగా కాకుండా ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించేలాగా ఫోల్డ్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ చేసుకుందాము. దాని పక్కనే ఇంకో స్టిచ్ చేసుకుందామండి. దీని మీద కాజాలు వేస్తానండి. దానికి ఉక్స్ వేస్తాను నేను. పాపకి డైలీ యూజే కాబట్టి ఉక్స్ అండ్ కాజాలే వేస్తానండి. బటన్స్ ఏం పెట్టట్లేదు. సో ఇలా కొంచెం స్క్వేర్ షేప్లో ఇలా రెండు కలిపేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా కనిపించే విధంగా, అది పైన, కింద లైనింగ్ పార్ట్ ఉంది కదా అది కిందకి వెళ్ళేలాగా ఇలా కుట్టుకొని అటాచ్ చేసుకోవాలండి. ఇది సో బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. సో ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకున్నాము. షోల్డర్స్ చూపించిన విధంగా ఇది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్. రెండు కూడా ఇలా రైట్ సైడ్ ఉంచి ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలండి. రైట్ సైడ్ రెండు ఒకవైపు, రాంగ్ సైడ్ రెండు ఒకవైపు వచ్చేలాగా మనము షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి రెండు రైట్ సైడ్లు. ఇప్పుడు షోల్డర్ మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక 3 ఇంచెస్ ఇలా కుట్టుకోండి. ఇలా మడిచేసి 3 ఇంచెస్ వరకు ఇలా కుట్టండి, చిన్న ఇదిలాగా. చూశారు కదా, ఫ్రంట్ కూడా అలాగే కుట్టుకుందామండి. షోల్డర్ ఏదైతే ఉందో దాని మిడిల్కి ఇలా కింద దాకా మడుచుకొని కింద వైపు చిన్న 3 ఇంచెస్కి ఇలా కుట్టుకుందాము మార్క్ చేసి. సో ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుందామండి. చూసారు కదా, హ్యాండ్స్ మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డింగ్ని షోల్డర్ మిడిల్ నుంచి అవతల సైడ్కి పట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఒకటేసారి కుట్టేసుకోవచ్చు ఇలాగా. చూసారు కదా, ఇలా హ్యాండ్ కుట్టేసానండి. ఇంకొక హ్యాండ్ ఏదైతే ఉందో అది కూడా కుట్టుకుందాం మనం. ఇలా హ్యాండ్ మిడిల్కి మడుచుకొని దాని మిడిల్ నుంచి పట్టుకొని ఆమ్ రౌండ్కి కొలుసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఆ మిడిల్ అనేది షోల్డర్ మిడిల్కి కరెక్ట్గా రావాలి, హ్యాండ్ మిడిల్ ఏదైతే ఉందో. సో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ ఎంతైతే ఉందో అంత మనము తీసుకున్నాము. హ్యాండ్ లెంత్ 8 ఉందండి. సో దాని హాఫ్ 4 కదా, 4 తీసుకున్నాము. సో 4కి స్టిచ్ చేస్తున్నాను నేను. కింద మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అక్కడికి స్టిచ్ చేసేసుకున్నాం. ఒక 2 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఖర్చు, ఆ 2 ఇంచు దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకున్నాను. అవతల సైడ్కి ఖర్చు ఉండేలాగా ఒక 3-4 కుట్లు ఇలా వేసుకొని ఇంకా ఏ స్టేజ్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసేసుకుందామండి. చూశారు కదా, ఇటు సైడ్ కూడా హ్యాండ్ సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుందామండి. సేమ్ ఈ హ్యాండ్ లెంత్తోనే 4 ఇంచెస్కి ఇలా కుట్టేసుకున్నాము కింద వైపు దాకా.
కొంచెం క్లాత్ ఉండేలాగా పైన కుట్టుకోండి, పైన వరకు కుట్టుకోండి, కొంచెం కిందకు ఉండేలాగా. చూసారు కదా, ఇలా రఫ్ చేసుకోండి. అక్కడ కొంచెం క్లాత్ ముందుకి రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను టర్న్ చేసేసాను డ్రెస్. చూసారు కదా, ఇది బాడీ పార్ట్ అండి. ఇక్కడ ఒక సైడ్ చిన్నగా రఫ్ తీసాను కదా, కంప్లీట్ కుట్టుకండ మూల ఇదిగోండి ఇలా ఓపెన్ ఉంది. అక్కడ చూడండి, చూపిస్తాను. ఇది బాడీ పార్ట్ అండి. సో దీనికి ఒక సైడ్ ఓపెనే ఉందండి, క్లోజ్ చేయలేదు 2 సైడ్లు. సో ఇది దాని కింద ఫిల్స్ పెట్టుకునే దానికి కట్ చేసుకున్నాం కదండి మనము 13 ఇంచెస్. అది ఫిల్స్ పెట్టేస్తున్నాను జాయింట్ చేసి. 2 పీసెస్ కింద తీసుకున్నాం కదా, దాన్ని జాయింట్ చేస్తున్నానండి నేను. చూడండి, ఇలా జాయింట్ చేసేసుకోండి. ఎడ్జ్లు ఇలా రబ్ చేయండి, కుట్లు ఊడకుండా ఉంటాయి. చూసారు కదా, ఎడ్జ్ వరకు కుట్టేసుకొని ఎడ్జ్లో రబ్ చేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఫిల్స్ పెట్టేసుకుందాం మనము. ఇలా కొంచెం క్లాత్ వదిలి ఫిల్స్ పెట్టండి, ఎందుకంటే ఆ క్లాత్ మనము ఫోల్డింగ్లో పోతుంది. సో అక్కడ ఫిల్స్ పెట్టామనుకోండి కొంచెం ఎత్తుకున్నట్టు వస్తుంది. కొంచెం వదిలి పెట్టుకోండి. ఇలాగా ఫిల్స్ ఈ సైజులో పెట్టుకోండి. మళ్ళీ దీని కింద ఫిల్స్ పెడతాం కాబట్టి పర్లేదు. సో ఇలా క్లాత్ అంతా కూడా ఇందాక బాడీ పార్ట్ లెంత్ తీసుకున్నానండి, ఆ లెంత్ ప్రకారమే నేను ఫిల్స్ పెడుతున్నాను. అది ఎంతైతే లెంత్ ఉందో అన్ని ఫిల్స్ పెట్టేస్తున్నాను నేను. చూసారు కదా, అన్నీ కూడా ఇలా ఫిల్స్ పెట్టేయండి. అయిపోయిందండి. ఇంకొంచెం 2 ఫిల్స్ పెడితే అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి చెక్ చేసుకుందాము దీనికి సరిపడా లెంత్ ఉందో లేదో. ఇక్కడ కుట్టు క్లోజ్ చేసాము కదా, క్లోజ్ చేసిన దగ్గర నుంచి ఓపెన్ దగ్గరికి చూసుకోవాలండి. ఇంకొంచెం క్లాత్ మిగిలితే తీసేసాను నేను. సో ఇప్పుడు ఓపెన్స్ ఏదైతే ఉందో ఒక సైడ్ ఓపెన్ ఇచ్చాను కదండి నేను, అక్కడ రఫ్ తీసుకొని ఈ ఓపెన్ దగ్గర దీన్ని అటాచ్ చేసుకుందాము. చూసారు కదా, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ తీసుకొని ఇలా వాటిని అటాచ్ చేసుకోవటమేనండి. డైరెక్ట్గా డ్రెస్ మీద కూడా ఫిల్స్ పెట్టుకోవచ్చండి. నాకేంటంటే ఇలా సపరేట్గా పెట్టి అటాచ్ చేయటం ఈజీ అవుతుంది. సో ఇలా 2 కూడా అటాచ్ చేసుకుందాము, ఫిల్స్ అను బాడీ పార్ట్ కూడా. చూపించిన విధంగా అటాచ్ చేసుకోవటమేనండి. చూశారు కదా, ఇదిగోండి ఇలా అటాచ్ చేసేసాను. సో ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఓపెన్స్ వదిలేను కదా, రఫ్ చేసి అది క్లోజ్ చేసేసుకుందాము కింద వరకు. కింద కొంచెం రఫ్ చేసి వదలండి, ఎందుకంటే మళ్ళీ కింద ఫిల్స్ పెడతాను కదా. సో ఫుల్లీ జాయింట్ చేయకుండా కొంచెం ఇంకో క్లాత్ యాడ్ చేసేలాగా 1.5 ఇంచు లెంత్ ఆపి రఫ్ చేసేసుకుందాం అక్కడ.
చూపించిన విధంగా. సో ఇది కొంచెం థిన్గా ఉందండి కాటన్ అయినా సరే, అందుకనే నేను బాడీకి మాత్రమే లైనింగ్ యాడ్ చేశాను, కింద ఫిల్స్కి యాడ్ చేయలేదు. ఇక్కడ 1/2 ఇంచు లెంత్లో వదిలేసేయండి. ఇంకా వేస్టేజ్ ఏమన్నా ఉంటే పై వరకు కట్ చేసుకోండి నీట్గా. చూసారు కదా, ఇలా కుట్టేసుకుందామండి. ఇదిగోండి ఇలా అయిపోయింది క్లాత్. చూసారు కదా, ఇలా నీట్గా పై వైపు కంప్లీట్ అండి. ఇంకా కింద సైడు ఫిల్స్ పెట్టుకుందాము. కొంచెం లెంత్ ఎక్కువే వచ్చిందండి. నేను 5 ఇంచెస్ కట్ చేసుకున్నాను కదా కింద ఫిల్స్ కోసము, దాన్ని మిడిల్కి కట్ చేశానండి. 2.5కి కట్ చేశాను. 2.5 అయితే సరిపోతుంది మా పాపకి. ఆ లెంత్కి కొంచెం ఎక్కువైనట్టు అనిపించి మిడిల్కి కట్ చేసి చిన్న ఫిల్సే పెడదాం అనుకుంటున్నాను, అంటే చిన్న లెంత్లో. సో అవన్నీ కూడా జాయింట్ చేసుకున్నాను. పీసెస్ అన్నీ కూడా 2.5 ఇంచువి లెంత్గా తీసుకున్నాము కదా, అవి అన్నీ కూడా 5-6 పీసెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇలా అన్నీ జాయింట్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ కూడా జాయింట్ చేసేసుకొని నీట్గా, చూసారు కదా, అన్నీ కూడా జాయింట్ చేసేసుకుందామండి. ఒక్కసారి ఇంట్రెస్ట్గా నేర్చుకున్నామంటే చాలా ఈజీ అండి ఇది. చూసారు కదా, ఇక్కడ నేను 1/2 ఇంచ్ వదిలేసి రఫ్ చేశాను కదా, దానికి ఈ క్లాత్ యాడ్ చేసుకొని ఫిల్స్ పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఇంకా ఇలా ఫిల్స్ పెట్టేసుకోవడమే. కింద క్లాత్ అంతకు ఇలా ఫిల్స్ పెట్టేసుకోండి. చిన్న పిల్లలకి ఇలా కింద ఫిల్స్ పెట్టడం వల్ల చాలా లుక్ వస్తుందండి. ఓన్లీ పైనుంచి ఫిల్స్ పెట్టేదే కాకుండా కింద కూడా ఇలా చిన్న చిన్న ఫిల్స్ యాడ్ చేసుకోవటం వల్ల చూసేదానికి చాలా లుక్గా ఉంటుందండి. సో నా డ్రెస్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాను కదా, సో అది కూడా ఒకసారి పోస్ట్ చేస్తానండి. నా డ్రెస్ కూడా సేమ్ ఇలాగే కట్ చేశాను. నా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో ఇలా అంతా కూడా స్టిచ్ చేసేసుకుందాము. ఈ ఛానల్ని నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓన్లీ వంటలే కాకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ మా పాపకి నాకే మ్యాక్సిమం స్టిచ్ చేసుకుంటాను. బట్ ఏమేమి మోడల్స్ స్టిచ్ చేస్తాను, ఈ క్లాత్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, అవన్నీ డీటెయిల్స్ మీకు కంపల్సరీగా చెప్తానండి. మీరు కూడా అలాగే ఆ క్లాత్ని పర్చేజ్ చేసుకొని మీరు ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా నీట్గా మీ పాపకి మీకు స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చాలా కాస్ట్లీ అవుతున్నాయండి బయట. సో మనం ఇంట్లోనే ఇలాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఓన్ స్టిచ్చింగ్ చేసుకున్నా సరే చాలా సేవింగ్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. మనం ఏదో బయటికి వెళ్ళి జాబ్లే చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మన చేతనంత వరకు మన హస్బెండ్కి మనము సేవింగ్ చేయవచ్చు. బయట వాళ్ళకి కుట్టినా కుట్టకున్నా మనకంటూ ఒక పని వస్తుంది దీనివల్ల. నేను బిఫోర్ మ్యారేజ్ నేర్చుకున్నానండి, ఒక 6 months.
దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను నేను. చూపించిన విధంగా క్లాత్ అంతా కూడా ఇలా పిలిచి పెట్టేసుకోవాలండి. అయిపోయిందండి ఫిల్స్ పెట్టేయటం. ఇప్పుడు జాయింట్ క్లోజ్ చేసేసుకుందాము. ఈ జాయింట్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఈ జాయింట్ దగ్గర క్లోజ్ చేసేస్తున్నాను. ఈ దారాలు ఏవైతే ఉన్నాయో నీట్గా కట్ చేసుకొని జిగ్జా చేసేస్తాను కింద. మీకు ఒకవేళ కింద అంత చిన్న క్లాత్ జిగ్జా చేయటం రాకుంటే మీరు ఆల్రెడీ క్లాత్ని జిగ్జా చేసుకొని ఫిల్స్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను ఆ చిన్న క్లాత్ ఏదైతే ఉందో కింద అంచు కుట్టుకున్న డైరెక్ట్గా ఫిల్స్ పెట్టేసాను కదా, దాన్ని నేను జిగ్జా చేస్తున్నానండి. జిగ్జా చేయటం కోసం పాదం ఏదైతే ఉందో దాన్ని చూశారు కదా, ఇది ఫ్రాక్. దీనికి నేను జిగ్జా చేస్తాను. నా స్టిచ్చింగ్ మిషన్ స్టిచ్చింగ్ కీనండి. ఇది ఉషాదే. దీంట్లో ఉషా కంపెనీలో స్టిచ్చింగ్ కీ నా మిషన్ నేము. ఇప్పుడు పాదంని ఇలా మార్చుకున్నాను. దీంట్లోనే జిగ్జా చేసేది కూడా ఉంటుందండి. జిగ్జా ఫుట్ అటాచ్ చేసుకున్నాను. చూసారు కదా, నెంబర్స్ కూడా చేంజ్ చేసుకున్నాను. నార్మల్ కుట్టు నుంచి జిగ్జా కుట్టుకి ఇప్పుడు జిగ్జా చేసేస్తున్నాను. కింద ఏదైతే క్లాత్ ఉందో దాన్ని నీట్గా జిగ్జా చేసేసుకోవటమే ఇలాగా. ఇది 2.5 ఇంచెస్ క్లాతే కాబట్టి మీకు ఇలా జిగ్జా చేయను అవ్వకుంటే వీడియోలో చెప్పిన విధంగా ముందుగానే జిగ్జా చేసుకుంది. మా పాపకి వేసానో చూడండి. చూసారు కదా మా పాపకి ఎంత బాగుందో ఈ ఫ్రాక్. ఇలా మీరు కూడా ఇంట్లోనే స్టిచ్ చేసుకోండి హ్యాపీగా. ఎలా స్టిచ్ చేశారో కమెంట్ చేయండి.